హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. ఈరోజు కూడా డైలీ మన ఇంటి పని వంట పనిలో ఉపయోగపడే కొన్ని మంచి చిట్కాలతో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ నేను థంబ్నెయిల్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టిప్ నెంబర్ 1, ఇంట్లో మనం స్టీల్ స్క్రబ్బర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇది మనం ఎంత వాష్ చేసినా కూడా అందులో బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. ఎంతో కొంత అంట్లో అనేది అందులో ఇరుక్కుపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇలా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా హీట్ చేసామనుకోండి, అందులో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అనేది పోతుందన్నమాట. అంతేకాకుండా దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా బర్న్ అయిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలాగా మనం కింద దులిపామనుకోండి, ఆ డస్ట్ పార్టికల్స్ అంతా చూడండి ఎలా పడిపోతున్నాయో. ఇలా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, చూడండి, మనం ఇంట్లో అందరము గ్యాస్ సిలిండర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. అయితే మనం ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో, ఎంతవరకు అయిపోయిందో అనే టెన్షన్ అయితే పడుతూ ఉంటాం కదా. అయితే ఒక చిన్న చిట్కాతోటి మనం గ్యాస్ ఎంతవరకు ఖర్చు అయింది అనేది ఈజీగా తెలుసుకోవచ్చండి. చూడండి, ఇలాగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక కాటన్ క్లాత్ని ఇలా డిప్ చేయాలన్నమాట. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం సిలిండర్కి పైనుంచి కింది వరకు తుడుచుకోవాలండి క్లాత్ తోటి. ఇలా తుడిచినప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూసామనుకోండి, గ్యాస్ ఎంతవరకు అయిపోయిందో అంతవరకు అది ఆరిపోతుందండి. గ్యాస్ ఉన్న ఏరియాలోనేమో తడిగా ఉంటుంది. చూడండి, మా సిలిండరు నేను పెట్టి ఒక 1 వీకే అయిందనమాట. ఈ అక్షరాలు ఉన్నాయి చూడండి, ఇంతవరకే తడి అనేది ఆరిపోయింది. మిగతా ఏరియా అంతా తడిగానే ఉంది, చూసారు కదా. ఇదంతా ఫుల్ సిలిండర్ అనమాట మాది. ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, చూడండి, మనకి ఈ సూదిలో దారం ఎక్కించడం అనేది చాలా టఫ్ టాస్క్ కదండి. ఎంత చిన్న సూదిలోకైనా సరే ఇప్పుడు నేను చూపించే ఈ చిట్కాతో చాలా ఈజీగా దారం అనేది ఎక్కించవచ్చండి. చూడండి, నేను ఇక్కడ అన్నం తీసుకున్నాను. ఒక మెతుకును తీసుకొని ఇలా నలిపేసి దాన్ని ఈ దారం చివరికి మనం ఇలా రాసామనుకోండి, అది చాలా స్టిఫ్గా అవుతుందన్నమాట దారం అనేది. సో నీడిల్ హోల్లోకి చాలా ఈజీగా ఎక్కేస్తుందండి. చూసారు కదా. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ముందుగా క్యాలెండర్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా రోల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంట్లో ఏదైనా పాత సాక్స్ ఉంటే ఆ సాక్స్లో ఈ క్యాలెండర్ని అయితే పెట్టుకోవాలండి. ఆ క్యాలెండర్ రోల్లోకి మొత్తం చెక్కేసుకోవాలండి. అలా చెక్కేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను అనమాట. ఆ క్యాలెండర్ ఊడిపోకుండా ఇలా ఒక 2-3 వేసుకోవచ్చండి రబ్బర్ బ్యాండ్స్. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నా దగ్గర ఒక పాత షూ బాక్స్ ఉందండి. ఇలా గాజులన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, చాలా బాగుంది కదా. ఈ క్లాత్ తోటి కొన్ని డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుందండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, చూడండి, మనం వాటర్ బాటిల్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మామూలుగా అయితే అందరూ డిష్ వాష్ జెల్ కానీ పేస్ట్ కానీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా. వాటితో క్లీన్ చేసినా కూడా ఒక 3-4 డేస్ వరకు అదే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. సో అలా రాకుండా మనం ఎటువంటి డిష్ వాష్ జెల్ ఏమీ యూస్ చేయకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక బాటిల్లోకి కొద్దిగా బియ్యం అనేది వేస్తున్నానండి. అలా బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1 స్పూన్ గల్లుప్పుని వేస్తున్నానండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని బాటిల్ని మూత పెట్టేసుకొని బాగా షేక్ చేయాలండి బాటిల్ని. చూడండి, ఇలా షేక్ చేస్తున్నప్పుడు ఆ మురికి అనేది మొత్తం అలా వచ్చేస్తుంది, చూసారు కదా. ఇలా ఒక 5 మినిట్స్ వరకు షేక్ చేసి నెక్స్ట్ వాటిని పారపోసేసి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. ఈ టిప్ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీంతో మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.